ఖత్తర్‌లో వాటర్ ట్యాక్సీలు అయితే ప్రారంభం కానున్నాయి. ఖత్తర్‌లో మరో భారీ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది. ఇకపై ట్రాఫిక్‌కు బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. ఖత్తర్‌లో వాటర్ ట్యాక్సీ ప్రాజెక్ట్ సముద్ర మార్గం ద్వారా ప్రయాణం అయితే ప్రారంభం అవబోతుంది. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడికి కనెక్ట్ అవుతుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాపిక్‌లోకి వెళ్తే ఖత్తర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఖత్తర్ కాంప్రహెన్సివ్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ 2050లో భాగంగా ఈ వాటర్ ట్యాక్సీ ప్రాజెక్ట్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఏరియాలకైతే కనెక్ట్ అయితే చేయనున్నారు. ప్రధానంగా అల్బక్రా నుంచి అల్ఖోర్ వరకు ఈ సర్వీస్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 8 స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి స్టేషన్కు స్ట్రాటజిక్ ప్లాన్ అయితే అమలు అయితే చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో 3 కొత్త మార్గాలను కూడా యాడ్ అయితే చేస్తారు. అంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా పెద్దదిగా మారుతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వాటర్ ట్యాక్సీ సర్వీసులు నేరుగా హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, హమాద్ పోర్ట్ కి కనెక్ట్ అయితే చేయనున్నారు. అంటే మీరు ఫ్లైట్ దిగిన వెంటనే బోట్లలో మీ గమ్యస్థానానికి అయితే వెళ్ళిపోవచ్చు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కనెక్ట్ దోహా పరేల్ ఖత్తర్, లూసెల్ అన్ని ఖత్తర్ ముఖ్యమైన సిటీ మరియు టూరిస్ట్ ప్లేస్లకు వాటర్ ట్యాక్సీలను అయితే తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ట్రాఫిక్ తగ్గుతుంది, ఫాస్ట్ ట్రావెల్ అయితే పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది, ఇంకా కొత్త జాబులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఖత్తర్లో పనిచేస్తున్న భారతీయులకు ఇది మంచి సౌకర్యం అయితే అవుతుంది. ఇలా ఖత్తర్ గవర్నమెంట్ తీసుకొస్తున్న ఈ ఖత్తర్ వాటర్ ట్యాక్సీ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.